దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో లక్కీ ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ ఉపయోగించుకున్న వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఆ అవకాశాన్ని జార విడుచుకున్న వాళ్ళు వెనుకబడిపోతారు. అయితే ప్రకాశం జిల్లాలో 7 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్న ఆ కుటుంబం అందిన ద్రాక్షను జార విడవకుండా కాపాడుకుంటుంది. లక్కీగా వచ్చిన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తూ అధిష్టానం దగ్గర ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటి ఆయన చరిత్ర? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ బూచపల్లి కుటుంబం. ఒక పక్క జిల్లా పరిషత్ చైర్మన్ గా బూచపల్లి వెంకయ్య ఉంటే, జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆమె తనయుడు దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కొనసాగుతున్నారు. పీకల లోతు కష్టాల్లో ఉన్న పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. బాలినేని లాంటి సీనియర్ నేత పార్టీని వీడిన క్రమంలో ఎక్కడ కూడా జిల్లా కేడర్లో ఆందోళన రేకెత్తకుండా ధైర్యం నింపుతున్నారు. ఎక్కడ కూడా పార్టీ కేడర్ చేజారకుండా సవాళ్లపై సారి చేస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో పెత్తనం చెలాయించిన మహామహులు పార్టీని వీడినా మరికొంతమంది పార్టీకి అంటి ముట్టనట్టు ఉన్న అన్ని తామై ముందుకు నడిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచే వీడు పరాయుడు కాదురా, మనోడేరా అని నిరూపించుకుంటున్నాడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెట్టింది పేరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన అనుచరుడిగా పేరొందిన బూచపల్లి, బాలినేని పార్టీ మారిన బూచపల్లి మాత్రం వైసీపీలోని కొనసాగారు. తనను నమ్మి సీట్ ఇచ్చిన పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తీసుకురావద్దని కష్టాల్లో ఉన్న వైసీపీ ముందుండి నడిపిస్తున్నారు. బాలినేని పార్టీ మారిన సమయంలో జిల్లాలో గెలిచిన 2 ఎమ్మెల్యేలను సైతం పవన్ కళ్యాణ్ సై అంటూ పార్టీకి తీసుకొస్తానని సవాల్ చేసిన పార్టీని వీడలేదు బూచపల్లి. దీంతోనే ఆయనను జగన్ 100% నమ్మేలా చేశారు. జిల్లా ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం కల్తీ లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలు పాలైన సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి పార్టీ అండదండగా నిలిచారు. రేటించిన ఉత్సాహంతో బూచపల్లి జిల్లాలో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా గ్రాండ్ గా నిర్వహించిన సక్సెస్ చేస్తున్నారు. అంతేకాదు జిల్లా పార్టీ కేడర్ ను ముందుండే విజయమైన రథసారథిలా ముందుకు తీసుకువెళ్తున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా పనిచేస్తున్నారు. అందుకు తగ్గట్టు పార్టీ కేడర్ ను సంసిద్ధం చేస్తున్నారు. మహామహులు అందరూ పార్టీకి దూరమైన ఒకే ఒక్కడై కూటమికి గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలో ఉన్న బలమైన క్యాడర్ ను పార్టీలో భాగం చేస్తూ నిజమైన పార్టీ క్యాడర్ ను గుర్తించి వారికి పదవులు కట్టబెట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న క్యాడర్ ని ముందుండి నడిపిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణం వరకు ఇప్పటికే కమిటీలను పూర్తి చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కమిటీలో 8,000 మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని బలంగా గెలిపించేలా లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నారు. నుంచి 2 దశాబ్దాలుగా పైగా రాజకీయాల్లో కొనసాగుతుంది బూచపల్లి కుటుంబం. 2004 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి రాజకీయం అరంగేట్రం చేస్తుంది బూచపల్లి కుటుంబం. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీటు రాకపోవడంతో ఇండిపెండెంట్ గా దర్శి నుంచి శివప్రసాద్ తండ్రి సుబ్బారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ తర్వాత సుబ్బారెడ్డి వారసుడిగా డాక్టర్ శివప్రసాద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చారు. 2009లో మళ్లీ దర్శి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వరణాంతరం కాంగ్రెస్ లోనే బూచపల్లి కొనసాగినప్పటికీ 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అప్పటి మంత్రిగా గెలిచిన సిద్ధరాఘవరావు మీద స్వల్ప తేడాతో ఓడిపోయారు. వైసీపీలోనే కొనసాగుతున్నప్పటికీ 2019లో ఆయన వైసీపీ నుంచి సీటు త్యాగం చేశారు. దీనికి ప్రతిఫలంగా శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకయ్యమ్మకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. వైసీపీలో ఉంటూ జగన్ కి విధేయుడు ఉండటంతో మళ్లీ 2024 ఎన్నికల్లో శివప్రసాద్ రెడ్డిని దర్శి సీటు వరించింది. కూటమి ప్రపంచనాన్ని తట్టుకునే మాస్ లీడర్ గా తిరుగులేని నేతగా దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డి గెలుపొందారు.
తదనంతరం ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దర్శి ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షుడిగా వైసీపీ కర్త కర్మక్రియ అన్ని తానై ముందుకు నడిపిస్తున్నాడు. తన తల్లి జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యను వెంట పెట్టుకుని పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరగకుండా జిల్లా బాధితులను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో గ్రామ మండల వార్డు కమిటీలను ఏర్పాటు చేసేలా వైసీపీ ముఖ్య నాయకులతో మంతనాలు చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమంలోనూ జిల్లా పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ప్రతిరోజు పార్టీ పురోభివృద్ధిపై అహర్నిశలు శ్రమిస్తూనే కష్టాల్లో ఉన్న క్యాడర్ కి అండగా నిలుస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రశంసలు పొందుతున్నారు. పార్టీ జెండాలు మోసిన నిజమైన కార్యకర్తలకు పార్టీ పదవుల్లో భాగం చేస్తున్నారు. దీంతో అటు క్యాడర్ సైతం బూచపల్లి విషయంలో సంతృప్తి ఉంది. జిల్లా అధ్యక్షుడిగా బూచపల్లి 100% సక్సెస్ అవడమే కాదు, ఆ పదవికే వన్నె తెచ్చారనే టాక్ క్యాడర్ లీడర్లలో వినిపిస్తుంది.